తొమ్మిదవ సూత్రం, కయి పట్టి యొక్కలకు నుగాగమంబు లేదు. కయి పట్టి యొక్కలకు నుగాగమంబు లేదు. మనం తృతీయాదులకు నుగాగమంబగా అన్నాం, కానీ ఇక్కడేమన్నా తెలుసా, ఆ తృతీయాదుల్లో కొన్ని పదాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి, వాటికి నుగాగమంబు రాదన్నాడు. అందులో ఒకటి కయి, రెండు పట్టి, మూడు యొక్కలకు నుగాగమంబు రాదు, లేదు. చూడండి, కయి పట్టి యొక్క అనే ప్రత్యయాలకు చివర ను వర్ణము ఆగమముగా రాదు. మీకు విభక్తులు రావాలి, దీన్ని బట్టి అర్థమైతే. ఇలా అనగానే విభక్తి అక్కడ నుకారం ఉందా లేదా, ధృతం ఉందా లేదా అనేది మనకు తెలిసిపోవాలి. కయి అనేది ఏ విభక్తి ప్రత్యయము? కొరకున్ను కయి. కొరకున్ అనే దాంట్లో నుగాగమం ఉంది, ధృతం ఉంది. కయి అనే దాంట్లో నుగాగమం లేదు. అంటే కయి అనేది ఏంటండి? చతుర్థి విభక్తి ప్రత్యయం. పట్టి, పట్టి అనేది పంచమి విభక్తి. వలనను కంటెను పట్టి, పట్టి అనే దాంట్లో నుగాగమము లేదు. యొక్క అనేది షష్ఠి విభక్తి. కిన్ను కున్ను యొక్క లోపలను అన్నట్లో యొక్క దానికి మరి నుగాగమం ధృతము లేదు. నుగాగమన్నా ధృతమన్నా. కాబట్టి చివర వర్ణము ఆగమముగా రాదు. దానికి ఇంకా ఉదాహరణ మీకు ఇచ్చాను, జాగ్రత్తగా వినాలి. సో కయి పట్టి యొక్కలకు నుగాగమము లేదు కాబట్టి దానికి ఇంకా ఉదాహరణ మీకు చూస్తే బాగా అర్థమవుతుంది. చూడండి, రాముని కయి నుగాగమం రాదు కాబట్టి, నుగాగమం లేకపోతే ఎలా రావాలి? రాముని కై. రాముని కయి అనేది, రాముని కై అనేది కూడా ఒకటే. జ్ఞానమును బట్టి, రాముని యొక్క, ఇవి సరి అయినటువంటి పదాలు, గుర్తుపెట్టుకోండి. కయి పట్టి యొక్కలకు నుగాగమము రాదు. రాకపోతే ఆ పదాలు ఎలా ఉంటాయంటే రాముని కై, జ్ఞానమును బట్టి, రాముని యొక్క, ఇవి కరెక్ట్ అన్నమాట. మరి నుగాగము రాదు కాబట్టి, నుగాగము లేదు కాబట్టి ఎలా ఉండకూడదంటే రాముని కయ్యను ను ఉండకూడదు. జ్ఞానమును బట్టిను, రాముని యొక్కను అని నుగాగమంబు రాదు. ఈ నుగాగమం వీటికి పెడితే ఇవి కళలు. కై అనేది కళ, బట్టి అనేది కళ, యొక్క అనేది కళలు. కాబట్టి కళలు కానివన్నీ కూడా ధృతాలు. కాబట్టి మనం కళలేవో ధృతాలేంటో అనేది మనం గమనించాలి. కాబట్టి ధృతాంతములైన పదములను ధృత ప్రకృతికములు అంటారు. కాబట్టి రాముని కయ్యను అనకూడదు, అది సరైనటువంటి పదము కాదు. జ్ఞానమును బట్టిను అనం, రాముని యొక్కను అనం. ఎలా అంటామంటే రాముని కై, జ్ఞానమును బట్టి, రాముని యొక్క. కాబట్టి ఈ యొక్క కయి పట్టి యొక్కలకు నుగాగమము రాదు. వస్తే చూడండి ఎంత మరి పదం ఉపయోగించడానికి మరి అసంబద్ధంగా ఉంది. రాముని కయ్యను, జ్ఞానమును బట్టిను, రాముని యొక్కను. కాబట్టి ఈ మూడాట్లకి నుగాగమము లేదని గమనించాలి. ఇంకా చూడండి వివరణ. చతుర్థి విభక్తి ప్రత్యయమైన కయి, ఇప్పుడే చెప్పాను, కయి అనేది చతుర్థి విభక్తి ప్రత్యయమైన కయి, పంచమి విభక్తి ప్రత్యయమైనటువంటి పట్టి, షష్ఠీ విభక్తి ప్రత్యయమైన యొక్క, ఈ మూడు ప్రత్యయాలకు నుగాగమము రాదని ఈ సూత్రం యొక్క అర్థము. వేటికి నుగాగమము రాదంటే చతుర్థి విభక్తి ప్రత్యయమైనటువంటి కైకి, పంచమీ విభక్తి ప్రత్యయమైనటువంటి పట్టికి, షష్ఠీ విభక్తి ప్రత్యయమైన యొక్కకు, ఈ మూడు ప్రత్యయాలకి నుగాగమము రాదని సూత్రార్థము. కాబట్టి ఇంకా చూడండి, డు మూవులు, మనకి డు మూవులు అలాగే కయి పట్టి యొక్కలు అంతమందుండే పదాలు కళలను అంటారు. కాబట్టి డు మూవులు, కయి పట్టి యొక్క, ఇవి చివర ఉండేటువంటి పదాలు కాబట్టి అలా చివర ఉండే పదాలను వాటిని కళలని, మిగిలినటువంటి విభక్త్యాంతాలన్నిటినీ ధృత ప్రకృతికాలని గమనించాలి. అంటే ధృతము చివరున్నటువంటి నుగాగమం చివరున్న పదాలన్నిటినీ ధృత ప్రకృతికాలని, డూమువులు పట్టి యొక్క కయి ఇవి చివర ఉంటే వీటిని కళలని గమనించాలి. కాబట్టి సూత్రం ఏంటంటే కయి పట్టి యొక్కలకు నుగాగమము రాదు అనేటువంటిది మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అదే తృతీయాదులకైతే నుగాగమం వస్తుంది, కయి పట్టి యొక్కలకు నుగాగమము రాదు. వర్ణం అంటే ఏంటి, ప్రత్యయం అంటే ఏంటి అనేది కూడా మనం ఇక్కడే నేర్చుకుందాం ఈ సూత్రంలోనే. ప్రత్యయంబు వర్ణకంబని ప్రాచీనులు వ్యవహరింతురు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది సార్ ప్రత్యయాలు అంటే ఏంటండి, వర్ణములు అంటే ఏంటని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ప్రత్యయం అంటే దాని యొక్క మరొక పేరు వర్ణములు.
వర్ణములన్నా ప్రత్యయములన్నా ఒకటే. డూమువులు అవి వర్ణాలు అంటే అక్షరాలు, వాటినే మనం విభక్తి ప్రత్యయాలు అంటాము. భాషాశాస్త్రం ప్రకారంగా డూమువులు అంటే లింగ విభక్తి బోధకాలు, లింగ బోధకాలు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రత్యయము వర్ణకంబని ప్రాచీనులు వ్యవహరించరు. ఇక్కడ ఇచ్చిన సూత్రంలో ప్రత్యయం అంటే వర్ణము అని అర్థము. ప్రత్యయాన్ని వర్ణకమని ఎవరు చెప్పారంటే చూద్దాం. ప్రత్యయాన్ని వర్ణకమని చెన్నీసూరికి పూర్వీకులైన నన్నయాదులు వ్యవహరించారు. ఈ ప్రత్యయాన్ని వర్ణము అని ఎవరు పేర్కొన్నారంటే పరవస్తు చెన్నైసూరికి పూర్వీకులైనటువంటి నన్నయ్య మొదలైన వారు. నన్నయాదులు అంటే నన్నయ్య తర్వాత వచ్చినటువంటి కవులని చెప్పాలి, వ్యాకరణకారులని మనం చెప్పాలి. నన్నయాదులంటే తృతీయాదులంటే తృతీయ ఏమండి చతుర్థి పంచమి షష్ఠి సప్తమి ఎలా చెప్పుకున్నామో, నన్నయాదులు అంటే నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, శ్రీనాథుడు అని మనం ఎలా చెప్పుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రత్యయాన్ని వర్ణకంబని ఎవరు చెప్పారంటే చెన్నైసూరికి పూర్వీకులైనటువంటి నన్నయాదులు వ్యవహరించారు. ప్రత్యయ ఇహ వర్ణక అని ఆంధ్ర శబ్ద చింతామణిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రత్యయాన్ని గురించి ఎక్కడ పేర్కొనబడిందంటే ప్రత్యయ ఇహ వర్ణక అని ఆంధ్ర శబ్ద చింతామణిలో నన్నయ్య గారు పేర్కొన్నారు. అందుకని నన్నయాదులు వ్యవహరించారని చెప్పడం జరిగింది. ఈ ప్రత్యయాన్ని వర్ణకమని మొట్టమొదటిగా మనకి ప్రత్యయ ఇహ వర్ణక అని ఆంధ్ర శబ్ద చింతామణిలో ఉంది. ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథకర్త ఎవరు అంటే నన్నయ్య గారు. ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రంథం ఏ భాషలో రాయబడిందంటే సంస్కృత భాషలో. కాబట్టి ప్రత్యయ ఇహ వర్ణకమని ఏ గ్రంథంలో పేర్కొనబడిందంటే ఆంధ్ర శబ్ద చింతామణి. విభక్తి ప్రత్యయాన్ని వర్ణకము అనే కాక వర్ణము అని కూడా అనవచ్చును. కాబట్టి ఈ విభక్తి ప్రత్యయాల్ని అంటే డూమువులు, నిన్ను నున్నులను కూర్చు గురించి, చేతంచెన్ తోడంతోన్ ఇలాంటివి ఈ వర్ణకాలు, వీటిని వర్ణములు అనొచ్చు, అలాగే ప్రత్యయాలని కూడా అనవచ్చు. అందుకనే మనకి ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏంటంటే డూమువులు అంటాం. అందుకని ఇక్కడ చూడండి ప్రత్యయాలను వర్ణకములని ప్రాచీనులు పేర్కొన్నారు. కాబట్టి మిత్రులారా ఇలాగ మీరు గమనించవలసిన అంశాలను, ప్రాతిపదికం అంటే ఏంటి అని అడుగుతారు చాలామంది. ప్రాతిపదికములు అంటే నామవాచకమే, విశేష్యమే. కాబట్టి ప్రాతిపదికం అంటే నామవాచకం అని కూడా చెప్పవచ్చు. ప్రత్యయాలంటే వర్ణములని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి మిత్రులారా ఇలాగ మీరు చాలా విలువైనటువంటి ముఖ్యమైనటువంటి మరి బాల వ్యాకరణంలోని తత్సమ పరిచ్ఛేదాల గురించి మనం నేర్చుకుంటున్నాము. వీటిని చక్కగా నోట్స్ రాసుకోండి, 1-2 సార్లు వినండి. మంచి మరి సబ్జెక్ట్ని సాధించాలని మనం చేస్తూ, నచ్చిన వారు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియనటువంటి మన యొక్క మరి ఉపాధ్యాయ మిత్రులకు మరి తెలియచేయాలని మనవి చేస్తూ ధన్యవాదములతో మీ చెందాడ చిన్నోడు మాస్టారు.